హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా మష్రూమ్‌తో ఇలా ట్రై చేశారా? రైస్ వెరైటీగా చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. దీనికోసం పాన్‌లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలా అంతా వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి ఈ మొత్తం బాగా ఉడికేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఈ మొత్తం ఉడికేసిన తర్వాత మనం వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తే వాటర్ అంతా బయటకొచ్చేసి బాగా ఉడుకుతుందనమాట. సో, అది బాగా ఉడికిన తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా పేస్ట్ చేసి వేసుకుంటే మీకు ఫ్లేవర్ బావుంటుంది. గ్రీన్ కలర్‌లో కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా నచ్చుతుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. నాకు చాలా నచ్చింది. సో, మష్రూమ్ కొంచెం ఉడికేసిన తర్వాత మనం మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ మిక్స్చర్ అంతా వేసేసి బాగా దగ్గరగా వచ్చేంత వరకు వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికిన తర్వాత కొంచెం మిల్ మేకర్ కూడా వేసుకొని అది కూడా ఉడికేసిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసి బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిన తర్వాత మనం ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో, 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 1 గ్లాస్ రైస్ వేసేసి ఒక 2 విజిల్స్ రానిస్తే అంతే. సింపుల్‌గా, ఈజీగా మష్రూమ్ రైస్ అయితే రెడీ. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.